నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్, అధికారం అంటే అస్తం నేతలకు మోజు. అందుకోసం నరం లేని నాలుకే వారి అస్త్రం. అలవి కాని హామీలు, అడ్డగోలు అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు. అందులో గుంపు మేస్త్రి కపట నాటకం మరో ఎత్తు. పూటకో మాట, రోజుకో అబద్ధం. ఇది 2 నాల్కల రేవంత్ రెడ్డి పాలన. 2 ఏళ్ల పాలనలో 6 గ్యారంటీలను బుట్టదాగలు చేసి నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నాడు గుంపు మేస్త్రి. మాయ మాటలతో ప్రజలను మోసం చేయడం, అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. తాజాగా బీసీ బిడ్డలను బలి తీసుకుంటూ రిజర్వేషన్ల అంశాన్ని తొక్కిపెట్టేస్తున్నాడు. అన్యాయంగా బీసీ బిడ్డలు బలవుతున్నా పట్టించుకోకుండా పంతానికి పోతున్నాడు. దీంతో బీసీ సమాజం ఒక్కటే నినదిస్తుంది. రేవంత్ సర్కార్ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ద్రోహానికి బీసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పిన రేవంత్ తీరా దాన్ని 17%కే పరిమితం చేశాడు. అంతే, ఆ మోసాన్ని తట్టుకోలేని జగదిరిగుట్టకు చెందిన బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేశాడు. రేవంత్ సర్కార్ దగాను జీర్ణించుకోలేక జీవి విడిచాడు. అనంత లోకాలకు వెళ్లిపోయాడు. బీసీలపై రేవంత్ వలకబోసిందంతా కపట ప్రేమేనని స్థానిక సంస్థల ఎన్నికలతో తేటతెల్లమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కార్ పూటకో నాటకమాడింది. ఈ డ్రామాల పర్వాన్ని నాడు ఢిల్లీకి కూడా చేర్చింది. ఆగమేఘాల మీద కులగణనల సర్వేలు చేసి తప్పుల తడకలతో నివేదికలు రూపొందించింది. డెడికేటెడ్ కమిటీల నివేదికల పేరుతో కొంతకాలం సాగతీసి ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పేరుతో నాటకాన్ని రక్తి కట్టించింది. అది పూర్తి కాగానే ఆర్డినెన్స్ పేరుతో మరో నాటకానికి తెరతీసింది. ఇన్ని డ్రామాలే బీసీలను మానసిక క్షోభకు గురిచేశాయి. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. 42% రిజర్వేషన్లు డిక్లరేషన్ రూపేణా హామీ ఇచ్చి 2 సంవత్సరాలు బీసీ బిడ్డలందరినీ నమ్మించి రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది, ఇవాళొస్తుంది, ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తున్నాం, ఆర్డినెన్సులు తీసుకొచ్చినాం, బిల్లులు పాస్ చేసినాం అనేటువంటి అనేక కారణాలు చూయించి ఈ చూయించేటువంటి క్రమంలో దేశ ప్రజలందరినీ కూడా నమ్మించి రాహుల్ గాంధీ గారు స్వయంగా దేశవ్యాప్త పర్యటనలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు జరుగుతూనే ఉన్నట్టు నమ్మించి, అంటే రకరకాల నమ్మకాలు కలిగించిన తర్వాత 42% రిజర్వేషన్లను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా, కర్కశంగా బీసీ బిడ్డల రాజకీయ వాంఛల మీద గుణపాలు దించినటువంటి సందర్భంగా అది తట్టుకోలేక గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై పేదరికాన్ని ఎదిరించిండు. ఆత్మాభిమానం కలిగినటువంటి బిడ్డ, బీసీ జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించినటువంటి తన ఆశయాల మీద నీళ్లు జల్లేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి దరిమిల ఇవాళ ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. అమానుషం. 42% రిజర్వేషన్లకు బదులు 17%కే సరిపెట్టుకోమని చెబుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడంతో బీసీలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రేవంత్ సర్కార్ చేసిన ఈ ద్రోహాన్ని తట్టుకోలేకే బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేసుకున్నాడు. నాడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ఇదే కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్న ఆవేదనతో తనను తాను కాల్చుకున్న శ్రీకాంతాచార్యలాగే బీసీ రిజర్వేషన్ల అంశంలో మళ్లీ ఇదే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక ఈశ్వరాచారి తనను తాను అగ్గికి అర్పించుకున్నాడు. నిలువున కాలి దహనమైపోయాడు. ఈ చావుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ఇది కామారెడ్డి డిక్లరేషన్ తో డ్రామాలు మొదలుపెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా డ్రామా మీద డ్రామాలు చేస్తూ, కుట్రల మీద కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ, ఇప్పుడు ఇస్తాం రిజర్వేషన్, రేపిస్తాం, ఈ ఆర్డినెన్స్ తో ఇస్తాం, ఈ బిల్లుతో ఇస్తాం, ఢిల్లీకి పోతున్నా, జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు చేస్తున్నా, మొత్తానికి మొత్తం మారేడుకాయలు చేసేటట్టు ఆశలు కల్పించి, లేనిపోని ఆశలు కల్పించి, రిజర్వేషన్లు వచ్చినట్టేనట్టుగా భ్రాంతిని కల్పించి, ఆఖరికి కుండెత్తేసినట్టుగా మొత్తం రిజర్వేషన్ల మీద నీళ్లు తల్లి దుర్మార్గమైన ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఒక ముఖ్యమైన అంశం, సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వం ఇది, మానవత్వం లేని ప్రభుత్వం ఇది, కనీస నైతిక బాధ్యత లేని ప్రభుత్వం ఇది.
జీవో 9 పట్టుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకొని పెద్ద ఎత్తున సన్మానాలు రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్ ఈ రకంగా సన్మానాలు చేయించుకున్న చిల్లర రేవంత్ రెడ్డి గారు ఏ కారణం చేత జీవో 46 పట్టుకొచ్చి మొత్తానికి మొత్తమే 42% రిజర్వేషన్ లేకుండా ఉన్నది పోయింది ఇంకెందో పోయింది అన్నట్టుగా గతంలో ఉన్నట్టుగా రిజర్వేషన్లు కూడా రాకుండా ఎందుకు కుట్రలు చేసిండ్రు, ఎందుకు కుతంత్రాలు చేసిండ్రు? ఇవాళ సాయి ఈశ్వరాచారి లాంటి అమాయకమైన యువకుడు ఇవాళ భావోద్వేగానికి గురైపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఈ ప్రభుత్వమే ముమ్మాటికి కారణం. బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడిన క్రూరమైన రాజకీయ నాటకంలో సాయి ఈశ్వర్ ప్రాణం కోల్పోవడం చాలా బాధాకరం. ప్రజల హక్కులతో, బీసీ భవిష్యత్తుతో రాజకీయాలాడి ఒక అమాయకపు యువకుడి ఇంట్లో అంధకారం నింపిన కాంగ్రెస్ పాలనను బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదు. ఇది విషాదం కాదు, ఇది ప్రజల భావోద్వేగాలతో ఆడిన రాజకీయ నేరం. రేవంత్ అధికారం, కోరిక ఓ బీసీ ఇంట్లో దీపం ఆరిపోయేలా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇది నిజం, ముమ్మాటికి వాస్తవం. పెంచిన బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని, దాన్ని తగ్గించి 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% మరీ తగ్గించి బీసీలకు అన్యాయం చేశారు, అవమానం చేశారనే విషయాన్ని తట్టుకోలేక సోదరుడు ఈశ్వరాచారి గారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా విచారకరము. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, కుటుంబం కిరాయింట్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి జీవనభృతి లేదు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు డోకా చేసింది, అన్యాయం చేసింది. మొదటి నుంచి కూడా ఎన్నికలు జరిపే ప్రతి దశ లోపల రిజర్వేషన్లు పెంచే ప్రతి దశలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వపు మాయమాటలు, అబద్ధపు వాగ్దానాల ఫలితమే సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన మర్డర్ అంటోంది బీసీ సమాజం. 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు. ఇప్పుడు ఉన్నది కూడా అదే మాయల మరాఠీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు, పోరాడి సాధించుకోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు. బీసీలు ఎంతమంది ఉన్నారో అంత దక్కించుకునే వరకు పోరాటం ఆగదని బీసీలు కుండబద్దలు కొడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి, బయట పెట్టి, ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కు వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేమున్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరినీ కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ సాయేశ్వరే కాదు, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల పక్షాన ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ త్యాగాలకు వెనకాడబోని నేల. సాయి ఈశ్వరాచారి ఈ నిజాన్ని మరోసారి నిరూపించాడు. ఎవ్వరూ కోరుకోని ఆత్మార్పణతో జ్వాల రగులుకున్నదని బీసీ సంఘాలు హోరెత్తిస్తున్నాయి. ఈ ఒక్క కాగడాతో చైతన్యాగ్ని రాజుకుంటుందని నినదిస్తున్నాయి. బీసీలను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ పెద్దలారా, ఈ పాపం మీదేనంటూ హెచ్చరిస్తున్నాయి. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని తేల్చి చెప్తున్నాయి. ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి కావాలని బీసీలను అవమానపరిచే విధంగా బీసీల సంఖ్యను తక్కువ చూపించి, నిన్ను ఎవరు అడిగిన మిమ్మల్ని 42% ఏ లెక్కలు ఇస్తున్నారు?
అయినా నిజంగా 42% అని వస్తే చాలనుకున్నాం. కానీ మీరు సంఖ్యను తక్కువ చూపించి అవమానపరిచిండ్రు. చాలా కులాల సంఖ్యను కించపరిచే విధంగా చూసిండ్రు. దేశం మొత్తం కూడా ఇలా బీసీ అని జపం చేస్తుంది, కానీ ఎవడు చేయట్లేదు. కేంద్రంలో చిన్న మంత్రిత్వ శాఖ లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా తడిగుడ్డ వచ్చి కోసేస్తుంది. అందరి ఐక్యమై కొట్లాడి సాధించుకుందాం తప్ప ఇట్లా మనం ఆత్మహత్యలు చేస్తూ పోతే ఇక మనం కష్టమవుతుంది. కనుక ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మనం గడగడలాడించాలి, ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాలను ఎట్లా మట్టి కరిపించాలి, పోరాట పంత ఎట్లా ఎన్నుకోవాలి అనే దాని మీద మీరు అందరూ ఆలోచన చేయండి. మేధావులందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. మేము పార్టీల పరంగా మేము ఉన్నాం, మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు. కనుక దయచేసి ఆత్మబలిదానం వైపు చూడకండి, పోరాటాలు ఎట్లా చేద్దామని దాని చూడండి. అందరు ఐక్యంగా అండి. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన మోసానికి సాయి ఈశ్వర్ ప్రాణం కోల్పోవడం దారుణం. స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో వాటిని 17% తగ్గించడం వెనుకబడిన వర్గాలకు చేసిన ద్రోహమే. కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు ఇంకెంతమంది బీసీ బిడ్డలు బలవ్వాలి? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహ జ్వాలలివి. కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ ఆ కుటుంబానికి దూరమై బబ్రజమానం భజగోవింద. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ తీరు ఇలాగే ఉంది. అమలు సాధ్యం కాదని తెలిసి ఎన్నికలకు ముందు బీసీలను మభ్యపెట్టింది రేవంత్ అండ్ గ్యాంగ్. కానీ దేశంలో ఎక్కడా బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు లేవన్న సంగతి తెలిసే మోసానికి తెరతీసింది. ఆచరణ సాధ్యం కాని హామీతో బీసీలను బురిడి కొట్టించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్పష్టత ఉన్నా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం అలవి కాని హామీలిచ్చింది. బీసీలను నిలువునా ముంచేసింది. ఇంకా అదే ప్రయత్నంలో ఉంది. 1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు కూడా. రాజకీయాల కోసం పలు రాష్ట్రాలు కులగణన చేస్తున్నాయని, అవి చెల్లవని, ఆమోదించదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను బురిడి కొట్టించింది. ఇవాళ ఈశ్వరాచారి ఆత్మాహుతి ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యులు. అనేక రకాలుగా 2 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం అనేటువంటి నమ్మకాన్ని కలిగించి తీరా పాత రిజర్వేషన్లను కూడా అటకెక్కించి బీసీల రాజ్యాధికార కాంక్షను సజీవ సమాజ్ చేసేటువంటి కుట్ర జరిగింది. కాబట్టి ఈశ్వరాచారి గారు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఒకటి కాదు, 2 కాదు, దశాబ్దాలుగా ఇదే తంతు. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ ద్రోహి అని మరోసారి రుజువైంది. స్వతంత్ర భారతదేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన నయవంచన మరే పార్టీ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. మరోసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ బీసీలను తడిగుడ్డతో గొంతు కోసింది. ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో అలవికాని హామీలు గుప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికింది. గద్దెనెక్కిన తర్వాత అసెంబ్లీలో బిల్లంటూ నాటకాన్ని రక్తి కట్టించింది. ఏకంగా 160 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ కులగణన పేరుతో బీసీలకు ఆశలు పెట్టింది. తీరా స్థానిక ఎన్నికలు ముంచుకొస్తుంటే చేతులెత్తేసింది. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని, ప్రస్తుతానికి పార్టీ కోటాలోనే రిజర్వేషన్లంటూ చావు కబురు చల్లగా చెప్పింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత కులగణన పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. ఇందుకోసం దాదాపు 160 తప్పుల తడకగా ఉన్న ఈ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాల గణాంకాలనే బయటపెట్టిన కులాల వారీగా వివరాలను గోప్యంగా ఉంచింది. ఆ గణాంకాల ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కేంద్రం ఆమోదించదని తెలిసినా గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆ తర్వాత మళ్లీ బీసీ బిల్లుల ఊసెత్తలేదు. మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కనీసం అక్కడ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించలేదు. బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కి ఆ నెపాన్ని కేంద్రంపై మోపడమే
కాంగ్రెస్ అసలు ఉద్దేశమని క్లియర్ గా తెలుస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రధానంగా ఓటర్ జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. మహారాష్ట్ర సైతం అదే బాటలో కొనసాగుతోంది. బీహార్, కర్ణాటక రాష్ట్రాలు సమగ్ర కుల సర్వేలను నిర్వహించాయి. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కసరత్తు చేసినా అవి ఇప్పటికీ కొలికి రాలేదు. ఒడిశా ప్రభుత్వం మాత్రం కమిషన్ ఏర్పాటు చేయకుండా బీసీ రిజర్వేషన్లను మొత్తంగా రద్దు చేసి వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చింది. అయితే అక్కడి ఒడిశా ప్రభుత్వం బీసీలకు పార్టీ పరంగా 50% టికెట్లు కేటాయించింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సైతం అదే ఎత్తుగడను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నటించి బీసీలను నిలువునా ముంచేసింది. ఏరు దాటాక ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న, ఈ సామెత రేవంత్ సర్కార్ మోసానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ తో పాటు ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏమన్నారో ఒకసారి చూడండి. బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని తీర్చి ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42% కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే గెలవాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారో చూశారు కదా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ ఏం సెలవిచ్చారో చూడండి. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణతోనే బీసీల 42% రిజర్వేషన్లు సాధ్యమని చేతులెత్తేశారు. అంటే ఈ విషయం ఎన్నికలకు ముందు బీసీలను ఓట్లు అడిగేటప్పుడు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసే బీసీలను ఆగం చేశాడు రేవంత్. స్వతంత్ర భారత చరిత్రలో నయవంచనకు పెట్టింది పేరు కాంగ్రెస్ సర్కార్. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కాంగ్రెస్ పాలనే కారణమనేది జగమెరిగిన సత్యం. ఇక రాష్ట్రంలోనూ ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ప్రజలకు నరకమే. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం కానీ ప్రజల పాలిట అది భస్మాసుర హస్తమే. వైకుంఠం చూపించి నయవంచన చేస్తోంది. గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి బీసీలకు ధోకా చేస్తున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను భ్రమల్లో ముంచిన కాంగ్రెస్ ఇప్పుడు మొండి చేయి చూపింది. 42% కోటాపై రోజుకో నాటకమాడుతున్న కాంగ్రెస్ చివరికి ఆర్డినెన్స్ ను తెరమీదకు తెచ్చింది. రాజకీయ చిత్తశుద్ధి లేకుండా బీసీలకు 42% కోటా సాధ్యం కాదు. రిజర్వేషన్లు మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉంది. ఇది దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ అసెంబ్లీ తీర్మానంతో చేతులు దులుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఇప్పుడు ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైంది. ఆర్డినెన్స్ తెస్తామనడం మరో మోసమే తప్ప ఇంకేమీ లేదు. వాస్తవానికి దేశంలో సొంతగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ అమలు కాలేదు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు కోర్టుల్లో నిలబడవని రేవంత్ సర్కార్కు తెలియదా? కేవలం బీసీలను భ్రమల్లో ముంచెత్తి మోసం చేయడానికే రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైనట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలుపై రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో బీసీలను మభ్యపెట్టడానికే మరోసారి ఆర్డినెన్స్ డ్రామాలాడుతోంది. చంద్రబాబు తరహా ఎత్తులతో బీసీలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు అమలు చేస్తున్నాడు. తెలంగాణలో సామెతుంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకట్. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది?
42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్. రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట. రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17% పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకమైతే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు. తెలంగాణలో మేము చేసేసినాం 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా. అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు? నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరిమన్లు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన 6 మాసాలలోనే 42% రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం చేశారు. దాంతోపాటు కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తామని చెప్పారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు ప్లాన్ తెస్తామని చెప్పి అది మోసం చేశారు. కుల వృత్తులు అని చెప్పి అది మోసం చేశారు. ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు. గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు. రెండోసారి జీవో అన్నారు. ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళీ జీవో అని మళ్ళీ ఒక మోసానికి తెరలేపి జంతర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి 42% ఇస్తామని చెప్పినటువంటిది ఇవ్వలేదు. మొదటి నుంచి మన పార్టీ రాజ్యాంగ సవరణ ద్వారానే జరుగుతుందని చెప్పినాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలామంది జీవో ఇస్తే సరిపోతుంది, కానీ మన పార్టీ మాత్రమే చట్టబద్ధత కలిగిస్తేనే దీనికి రక్షణ అని చెప్పినాం. చివరకు మనం చెప్పిందే వాస్తవమైంది. మరి చట్టబద్ధత రాలేదు కనుక జీవో కొట్టేసిండ్రు. మరి కనీసం మనం ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ కూడా లేదు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అసలు రిజర్వేషన్ లేదు. ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాల్లో ఒక్క బీసీ వార్డు మెంబర్ లేడు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళితే రిజర్వేషన్లు ఆగిపోతాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసి వచ్చే ఎన్నికల్లో లాభపడాలన్నదే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. అంతేగాని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ సర్కార్ కు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానం చేసింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది. గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తనే బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ను అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మినహా మరో మార్గం లేదంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న డెడికేటెడ్ కమిషన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 6న రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన రిపోర్టును ఆమోదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు కేవలం వారం రోజులు మాత్రమే. కమిషన్ కేవలం వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడం సాధ్యమవుతుందా? కేవలం 7 రోజుల్లో కమిటీ ఏం అధ్యయనం చేసింది? అధ్యయనానికి ప్రమాణాలేంటి? ఎక్కడి నుంచి సమాచారం తీసుకున్నారు అనే అంశాలకు కేబినెట్ వద్ద సమాచారమే లేదు. రాజ్యాంగబద్ధ ప్రామాణికత లేకుండా కేబినెట్ ఆమోదిస్తే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? రాజ్యాంగ నిబంధనల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ముందుగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తర్వాతే అది మంత్రివర్గ టేబుల్ మీదకి రావాలి. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదించాలి. కానీ ఇప్పటి వరకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టనే లేదు. పైగా బీసీ కమిషన్ కు డెడికేటెడ్ కమిషన్ కు ఒక్కరినే చైర్మన్ నియమించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు 34% పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకుంది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థలన్నింటిలోనూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయాలని సంకల్పించింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50%కి మించిపోతున్నాయని హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేసింది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో అప్పీల్ వెనక్కి తీసుకుని మరో ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు 22% రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు రద్దు చేశాయి. ప్రస్తుతం తమిళనాడులో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.